నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పట్టభద్రులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎస్వి హోటల్ మీటింగ్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచినాం, ఎంపీగా గెలుస్తున్నాం, మాకు తోడు ఈ ప్రాంతం అభివృద్ధికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నను కూడా గెలిపించాలని, బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగళ్లపల్లి రవికుమార్, ప్రోత్నాక్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కుక్కదువ్వు సోమయ్య, డి రాములు, కూర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇబ్బంది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని సందర్భంగా చెప్తున్నాం. బడ్జెట్ ఉన్నా లేకున్నా అప్పులమయం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిపోయింది. అయినా కూడా జీతాలు టైంకి ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇక ముందు కూడా మేము కూడా కనీసం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దానికి కూడా జాబ్ క్యాలెండర్ పెట్టుకొని ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని ఖచ్చితంగా చేస్తున్నాం. ఎందుకంటే మేము రుజువు చేసుకున్నాం. ఆల్రెడీ 3 నెలల 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద ఇది కాదు. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పెట్టి ఓ షెడ్యూల్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లనే మనకు సంబంధించి సంబంధించిన అనేక అంశాలు కూడా అవుతున్నాయి. సరే, పట్టభద్రులకు సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా సరైన సమయంలో అందకపోయేది. అంతకుముందు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇన్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. మరి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారికి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే హాస్పిటల్ పాలైతే కూడా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. సో అది కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ మధ్యలో సీఎం రిలీఫ్ ఫండ్ అయితే డబల్ ఇచ్చాం. అంతకుముందు 50,000 లక్షల వస్తే ఇప్పుడు 1 నుంచి 2, 3 లక్షలు 4 లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం ఈ మధ్య. సో అన్ని విధాలా కూడా అందరికీ మేలు చేసే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే పట్టభద్రులు అంటే పుట్టి వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. కొన్ని చదువులు వాళ్ళ ఉద్యోగాలే కాదు కదా, చదువులు వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి కాకుండా కుటుంబాలు ఎక్కువ రైతు కుటుంబాలే ఉంటాయి. సో రైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. రైతుల ఒడ్లు కొనుగోలు సమయానికి కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. తల్లిదండ్రులు ఇబ్బంది పడితే ఆరోగ్యశ్రీ ఇన్ టైంలో చేసే ఎక్కువ అమౌంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. సో ఇట్లాంటివన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాము. సరే, మీ అందరికీ పట్టభద్రులకు ఒక్క విన్నపం చేస్తున్నాం. 10 ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డాం, 10 ఏళ్ల పాటు నష్టపోయినాం, 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ముంచి బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు పాల్చేసింది. ఒట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసుడే కాక అడ్డగోలు ప్రాజెక్టులు కట్టి, కూలిపోయే ప్రాజెక్టులు కట్టి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి నీళ్లు రాక అప్పుల పాలు చేయడమే కాకుండా ఈరోజు మరి అప్పుల పాలు చేయడమే కాక ఇంకేం ఘనత చేసిరు వీళ్ళు చేసిన ఘనకార్యాలు చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్లు చేసి, ఇదే కేటీఆర్ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లు చేసి భార్యాభర్తల మాటలు కూడా మరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. అంటే పర్సనల్ గా ఏమన్నా మాట్లాడేది కూడా విన్నారు. సినిమా హీరోయిన్లు ఏం మాట్లాడేది విన్నారు. అంటే రాజకీయ నాయకులను, ఎంప్లాయీస్నే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సమాజంలో ఉన్న వివిధ వర్గాల వాళ్ళను ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేశారు. అంటే ఈ విధంగా అంటే ఇంత చిల్లరగా బిహేవ్ చేసిన ప్రభుత్వం అయితే ఎక్కడా లేదు.